ఈ జూలై నెల పరిశుద్ధాత్మ దేవుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మనందరికీ, ప్రత్యేకంగా దేవుని కుటుంబ సభ్యులైన మనకి దేవుడు అనుగ్రహిస్తున్న ఓ దివ్యమైనటువంటి వాగ్దానం. రండి ధ్యానించుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. విన్నారా? ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. ఈ జూలై మాసంలో గతంలో ఎన్నడూ ఎప్పుడు నీ జీవితంలో జరగని ఒక నూతన క్రియ దేవుడు జరిగించబోతున్నాడు. జరిగించబోయే ఆ కార్యం ఇప్పుడే అది మొలవబోతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నారు. తమ్ముడా, చెల్లి, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఏ కార్యం నీ కుటుంబంలో జరగాలని కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూస్తూ వచ్చావు. గుండె బ్రద్దలయ్యేటట్లుగా, కంటిలో కన్నీరు ఇంకిపోయేటట్లుగా దేని కొరకు ఏడ్చి ఏడ్చి, దేవా ఈ నూతన కార్యం నా ఇంటిలో చేయవా అని దేని కొరకు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఏడ్చుకుంటూ వస్తున్నావో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో నా చెయ్యెత్తి దీవిస్తున్నాను. ఆ నూతన కార్యం ఈ జూలై మాసంలో నీ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నారు. వివాహమై కొన్ని సంవత్సరాలై 10-15 సంవత్సరాల నుంచి ఎదురు చూసి, దేవా సంతానం ఇవ్వవా, ఒక బిడ్డను నా ఒడిలో వేయవా, నా మీదున్న నిందను కొట్టివేయవా అని ఎన్నో దేవుడు నీకు అనుగ్రహించాడు. మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఆర్థిక వ్యవస్థలు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. కానీ సంతానం నీ జీవితంలో జరగని ఎదురు చూసిన ఎండమావిలాగా మిగిలిపోయిందా? యేసు నామం పేరిట సంతానం అనే నూతన కార్యం, గతంలో ఎప్పుడు ఎన్నడూ నీ జీవితంలో జరగని సంతానం అనే నూతన కార్యం ఈ జూలై మాసంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, 20-30 సంవత్సరాలు భార్యాభర్తలు కష్టపడి ఓ చక్కటి ఇల్లు కొనుక్కోవాలి. ఇదా మీరు ఎదురు చూసింది? ఓ సొంత ఇంటి కొరకు మీరు కళ్ళు కంటూ వచ్చారా? దేవా 1000 రూపాయలు ఇంటి అద్దె చెల్లిస్తున్నామయ్యా, కష్టార్జితమంతా ఈ రీతిగా ఇంటి అద్దెకే పోతుంది, ఓ సొంత గృహం దయచేయని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చారా? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నా చెయ్యెత్తి దీవిస్తున్నాను. సొంత గృహం అనే నూతన క్రియ ఈ మాసంలో దేవుడు నీ ఇంటిలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, చక్కటి కుమార్తెలను దేవుడిచ్చి ఆ కుమార్తెలను పెంచుతూ వివాహ వయసు వచ్చేసరికి వాళ్ళ వివాహాలు కాక వయసు దాటిపోతుంది అనే కలవరం ఒకవైపు, ఈ వయసులో వివాహం చేసుకోవటం అసలు ఈ బిడ్డకి సాధ్యమేనా? దొరుకుతారా? ఈ అమ్మాయి అవివాహితురాలిగానే మిగిలిపోద్దా? కడుపును పుట్టిన పిల్లలకు వివాహం చేయలేని బాధ్యత లేని తండ్రి, బాధ్యత లేని తల్లి అని నింద మోయాల్సి వస్తుందేమో అని కొన్ని నెలల నుంచి ఏడ్చి ఇక ఏడ్చే ఓపిక కూడా లేక కళ్ళల్లో కన్నీళ్ళన్నీ ఇంకిపోయి ఏడవలసినంత ఏడ్చి ఇప్పుడు ఏడ్పు కూడా రాని పరిస్థితిలో ఒక మొద్దులాగా బ్రతుకు మిగిలిపోయిందా? ఏ పిల్లల వివాహం కొరకు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావో, పిల్లల వివాహం అనే ఓ నూతన క్రియ ఈ జూలై మాసంలో నీ ఇంటిలో పరిశుద్ధాత్ముడు జరిగించబోతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కష్టార్జితమంతా వడ్డీ వ్యాపారస్తులు అనుభవిస్తూ, కష్టార్జితమంతా హాస్పిటల్కు, మందులకు, మాకులకు ధారపోస్తూ, కొన్ని సంవత్సరాల నుంచి రోగశయ్య మీద అల్లాడిపోతూ, ఆరోగ్యమేవయ్యా, ఆరోగ్యం ఎండమావిగా మిగిలిపోయిందా? నీ కష్టార్జితం నీవు అనుభవించటం ఓ ఎండమావిగా మిగిలిపోయిందా? ఈ జూలై మాసం యేసు నామం పేరిట నీ చేతులు
ఇచ్చే చేతులుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ జూలై మాసం దేవుడు నిన్ను బలపరిచి నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా ఓ నూతన కార్యం నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. గతంలో ఎప్పుడు ఆ కార్యం జరగల, కానీ ఎదురు చూసావు, గుండెల నిండా ఆశపడ్డావు, కళ్ళు కాయలు కాసేటట్లుగా నిరీక్షించావు. గత కాలమంతా ఎదురుచూపులు మిగిలే కానీ ప్రతిఫలం రాలేదా? గడిచిన సంవత్సరాల్లో ఎన్నడూ ఎప్పుడు జరగని ఓ నూతన క్రియ, నూతన కార్యం ఈ మాసంలో దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వసించు. అది ఇప్పుడే, రైట్ నౌ, అది ఇప్పుడే మొలవటం ప్రారంభిస్తూ ఉంది. అయితే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు చెప్పే మాట ఎంత సత్యమో తెలుసా? మనం చేయాల్సింది అంటాడు పై వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకుడి. పూర్వకాలపు సంగతులు, మునుపటి సంగతులు. ఎంత ప్రార్థన చేసిన ప్రతిఫలం రాని దుఃఖం, బాధ, మనోవేదన అదంతా మర్చిపో. గత కాలపు చేదును మర్చిపో. గత కాలంలో ఏడ్చా, ఈ నెల కూడా ఏడ్పేనేమో. గత కాలంలో రోదించా, ఈ నెల కూడా రోదనేమో అని అనుకోకు. గత కాలపు చేదు మర్చిపో. గతకాలం పాపం నిన్ను వెంటాడిందా? గతకాలపు వెనుకున్న వాటిని మర్చిపో. ఎస్, ముందున్న వాటి కొరకు నువ్వు వేగిరి పడుతూ నువ్వు సాగిపోతే గతంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఓ నూతన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని మాట ఎంత ఖచ్చితం చూడండి. ఆ మాట ప్రకటన గ్రంథం, ఒకసారి మీ బైబిల్ తెరిచి ఆ దివ్యమైన మాటలు గమనించండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతాను. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యేసు నామం పేరిట ఈ వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు ఈ జూలై మాసం నెరవేర్చునుగాక. రాగల 6 మాసాలు దేవుడు నెరవేర్చునుగాక. రాగల 6 మాసాలే కాదు, నీ బ్రతుకు కాలమంతా ఈ వాగ్దానాలు దయగల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక.